హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్‌లో ఉన్న క్యాలెండర్స్ అన్నీ తీసేసి పక్కన పెడతాం కదా! అలా పెట్టకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఒక మంచి ఐటెమ్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు అస్సలు పడేయరు. ఈరోజు ఏంటంటే రెగ్యులర్‌గా నా రొటీన్ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు నేను చేసిన పనిమాట. నేను అది చెప్పాను కదా మొన్న. ప్రతిరోజు నేను యూనిక్‌గా చేసే ఏదైనా ఒక కొత్త పని మీకు కూడా యూజ్ అయ్యేలాంటిదైతే షేర్ చేస్తానని. అది సెకండ్ మాట. పొద్దున్నే నేను మామూలుగా ముగ్గంతా పెట్టేసి, మొక్కలకి నీళ్ళవి పోసి బ్రేక్‌ఫాస్ట్ చేశాను. ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ కూడా నేను షార్ట్‌లో షేర్ చేశాను. నిజంగా అంటే చాలా టేస్ట్ బావుంటదండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. అంతకుముందు నేను బియ్యం ఏసేదాన్ని దీంట్లో. కానీ బియ్యం ఏయకుండా ఓన్లీ జొన్నలు, మినపప్పుతో మాత్రమే చేశానమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. పల్లి చట్నీ, టమాటో చట్నీ ఏదైనా బావుంది. చాలా మంచి క్రిస్పీగా వస్తున్నాయి. చాలా చాలా హెల్తీ. డయాబెటిక్ వాళ్ళు కూడా తినొచ్చు. మెయిన్ పొద్దున్నే ఏదైనా టిఫిన్స్ తింటే నోట్లోకి తేన్పులొస్తున్నాయి అన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ లేకుండా ఉంటది ఈ టిఫిను. రెసిపీ అయితే షార్ట్స్‌లో ఉంది చూడండి. ఇక్కడైతే నేను హ్మ్, కొన్ని బాక్సెస్ అయితే తీసానమాట కొంచెం ఖాళీ టైంలో. అవి సర్దడానికి కూర్చున్నాను. అప్పుడు నాకొక ఐడియా వచ్చింది. అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ క్యాలెండర్స్ ఉంటాయి కదా! ఫస్ట్ మనం క్యాలెండర్స్ తీసుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా, స్ట్రాంగ్‌గా ఉన్నవైతే ఇంకా చాలా బావుంటది. ఇది జీఆర్‌టీ వాళ్ళది. చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. పేపర్ క్వాలిటీ కూడా చాలా మంచి షైనీగా ఉంటది. లేదు అనుకుంటే మన దగ్గర మామూలుగా తెలుగు క్యాలెండర్స్ ఉంటాయి కదా! అలాంటివైనా పర్లేదు. ఇదైతే ఇంకా పెద్దది కదా పేపరు. అందుకని 2 పార్ట్స్ లాగా చేస్తున్నాను. అదే సింగిల్ చిన్న క్యాలెండర్స్ అయితే ఒక పేపర్ సరిపోద్ది. ఏదైనా పెన్సిల్ గానీ, లేదా ఇలా రౌండ్‌గా ఉన్నది తీసుకొని, ఇలా మధ్యలో పెట్టుకొని రోల్‌లాగా చుట్టుకోవాలి. చుట్టుకుంటే మనకి రోల్ అవుతుందన్నమాట. లేదా చేత్తో కూడా చిన్న చిన్నగా ప్రెస్ చేస్తూ రోల్స్‌లాగా చేసుకోవచ్చు. ఎలా అయినా సరే ఇలా గట్టిగా నొక్కుకుంటూ చేసుకోవాలి. మనకి టైట్‌గా ఉండాలి. అంటే బెండ్ అయిపోయినట్టు మెత్తగా ఉంటే గనక మనకి తర్వాత చేసుకున్న ఐటెము రాదు. ఇక్కడ నేను గ్లూ గన్ పెట్టుకునే స్టిక్స్ ఉంటాయి కదా! అవి మనకి 10 రూపీస్‌కే వచ్చేస్తుంది. పెద్దదైతే 20 రూపీస్, చిన్నదైతే 10 రూపీస్. అది కొంచెం వేడి చేసి క్యాండిల్‌కి గానీ, దీపం గానీ పెడితే గమ్ మెల్ట్ అవుతది. అది పెట్టుకోవచ్చు. లేదు డైరెక్ట్ గ్లూ గన్ ఉంటే అది మామూలుగా హిట్ అయ్యే వస్తది కాబట్టి అలా అయినా సరే. మామూలు గమ్‌కైతే ఇది అంటుకోదు. అందరి దగ్గర గ్లూ గన్ ఉండదు కాబట్టి ఇలా స్టిక్స్ తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. మా బాబుగాడు ఏదైనా యాక్టివిటీ ఏదైనా చేయాలన్నప్పుడు మేము ఇలాగే చేస్తాంమాట. నేనైతే ఒక 4 స్టిక్స్ వరకు ఇలా తయారు చేసుకున్నాను. మధ్యలో ఏదైనా పెట్టి చేసుకోవచ్చు. లేదా చేతులతో మడత పెట్టైనా ఇలా రోల్‌లా చేసుకోవాలి. ఈ రోల్స్ మాత్రం చాలా గట్టిగా అంటే గట్టిగా ఉండాలి. ఇక్కడ నేను 4 స్టిక్స్ అయితే తీసుకున్నాను కదా! ఈ 4 స్టిక్స్‌కి నేను ఆల్రెడీ స్టాండ్ అయితే తయారు చేసుకున్నాను. ఈ స్టాండ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ ఈ 4 స్టిక్స్ కూడా ఇలా పెట్టేసుకోవడమే. చాలా సింపుల్‌గా బ్యాంగిల్ స్టాండ్ అయితే చేసుకోవచ్చు. ఎక్సెస్‌గా ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ బీరువాలో కొన్నున్నాయి. మొన్న నేను గాజు బ్యాంగిల్స్ చూపించినప్పుడు కూడా ఒక బాక్స్ చూపించాను కదా! దాంట్లో అయితే గాజువి ఉన్నాయి. థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అవి అలానే ఉంటున్నాయి. సరే వాటికి కోసం ఇలా తయారు చేద్దామని చెప్పి ఇలా చేశానన్నమాట. ఇంకొన్ని అవి కూడా కాకుండా ఇంకా కొన్ని బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఎక్కడైనా పెట్టేద్దామన్నా ఎందుకు వేరే క్రాఫ్ట్‌కి యూజ్ చేయొచ్చని ఉంచానమాట. వాటన్నిటి కోసం ఇలా చేస్తున్నాను. ఫస్ట్ కార్డ్‌బోర్డ్ ఉంటుంది కదా! కొంచెం గట్టిగా ఉన్నది. ఒక 2 పార్ట్స్ లాగా చేసుకొని, ఇలా మనం ఒక షేప్ లాగా గీసుకొని, ఇలా ముక్కల్లాగా 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ కట్ చేసుకొని తీసేసుకోవాలి. తీసుకుంటే మనకి 2 తయారవుతాయి. ఇవేంటంటే మెయిన్ బేస్ మాట 2 పక్కల పెట్టుకునేలాగా. నేను చూపించినట్టుగా కట్ చేసుకుంటే చాలా ఈజీగానే కట్ చేసేసుకోవచ్చు. ఇలా తయారైన వాటికి మనం కలర్ వేసుకోవచ్చు. లేదంటే ఏదైనా కలర్ పేపర్స్ అలాంటివి స్టిక్ చేయించొచ్చు. నేను మొన్న చూపించాను కదా! రోల్ కొన్నానని అదే అంటించాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ మొత్తం బ్యాంగిల్సే. ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని అలా ఉన్నాయన్నమాట. కొన్ని చాలా వరకు ఇవన్నీ ప్రమోషన్స్‌కి వచ్చినవే. ఇవి ఇవి గూడా కొంచెం అదే ప్లెయిన్ షర్ట్స్ ఉన్నాయి కదా! అవి వెల్వెట్ క్లాత్‌వి. ఈ బాక్స్‌కి మాత్రం గాజువి సరిపోయి మిగిలినవన్నీ అలానే ఉంటున్నాయని ఇవి సెట్ చేయడానికి ఇది చేశాను. ఇదైతే చాలా బాగా సెట్ అయింది. బ్యాంగిల్ స్టాండ్‌ని మనం కొనాలంటే 200-300 లోపు ఉంటది. ఆల్రెడీ మన దగ్గర బీరువాలో స్టాండ్స్ ఉంటాయి కాబట్టి లేదా కబోర్డ్స్‌లో ఉంటాయి. ఇలాంటి వాటిని గూడా మనం సింపుల్‌గా ఆర్గనైజర్ లాగా తయారు చేసుకోవచ్చు. మెయిన్ ఇలాంటి స్టిక్ మనం క్యాలెండర్‌తోనే చేస్తాం కాబట్టి ఈజీగా వచ్చేస్తది. ఇదొకటి. నెక్స్ట్ ఇలాంటి రోల్సే నేను ఇంకొక 4 అయితే చేసుకున్నాను. ఆ 4తో మళ్ళీ ఇంకొక బాక్స్ లాగా కూడా తయారు చేశాను. దీంట్లో సెట్ చేసి చూపిస్తున్నాను కదా! ఇంకొకటి ఇలా చూడండి ఇలా అయితే ఉంది. మనం హ్యాపీగా సెల్ఫ్‌లో అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ క్యాలెండర్‌తోనే ఒక 4 రోల్స్ తయారు చేసి పెట్టాను. ఆల్రెడీ 2 పెట్టేసాను నేను. తర్వాత ఇంక ఇది కూడా మీకు షేర్ చేద్దామని చూపిస్తున్నాననమాట. ఇలా ఒక బాక్స్ ఉంది. బాక్స్‌కి ఏంటంటే ఒక పక్కన హోల్ చేశాను నేను.
ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సిజర్‌తో ఇలా గుచ్చి మనం ఇలా ట్విస్ట్ చేస్తే ఒక హోల్‌లాగా పడుతది. మనం తయారు చేసుకున్న రాడ్‌లా ఉంది కదా! ఆ స్టిక్‌ని లోపల పెట్టేసి బ్యాంగిల్స్ వేసుకోవడమే. ఈ స్టార్టింగ్‌లో కూడా చిన్న నాట్‌లాగా పెట్టుకోవాలి. ఇదేంటంటే పైన క్లోజ్ చేసుకోవడానికి ఏముండదు. కానీ బ్యాంగిల్స్ పెట్టుకొని ఉండడానికి సింపుల్‌గా అన్నీ ఒకే దాంట్లో ఉండడానికి బావుంటదన్నమాట. సెకండ్‌ది హోల్ ఏంటంటే బాగా డౌన్ అయిపోయింది. బ్యాంగిల్స్ అన్నీ కిందకున్నట్టున్నాయి. అందుకని ఇంకొంచెం పైకి పెట్టి ఇలా అయితే సెట్ చేశాను. ఈ చివర మనకి అది పెట్టుకోవడానికి ఇక్కడ చూడండి సిజర్‌తో ఇలాగా 2 వైపులా కట్ చేసుకొని జస్ట్ అది మధ్యలోది నొక్కితే గ్యాప్ లాగా వస్తది. అక్కడ అది రాడ్ సెట్ చేసుకోవడానికి బావుంటుందన్నమాట. ఇలా మనం పెద్ద బాక్స్‌లు అనుకోండి ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను చిన్న బాక్స్ తీసుకున్నాను కాబట్టి 3 రాడ్స్ పెట్టుకోవడానికైతే సరిపోయింది. ఇలా అయితే బ్యాంగిల్స్ మనకి నచ్చినవన్నీ వేసుకోవచ్చుమాట. రెండిటిని నేను తయారు చేశాను ఆర్గనైజర్ లాగా. మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. మీకు కూడా ఒకవేళ క్యాలెండర్స్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్‌ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యాంగిల్స్ అయితే అక్కడక్కడ పెట్టేస్తున్నానని ఇలా అయితే చేశాను. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.